హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. వ్యూవర్స్, ఈరోజు క్లాస్లో ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే ఎవరైతే టెట్ రాస్తున్నారో, ఎవరైతే డిఎస్సి రాస్తున్నారో, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నోటిఫికేషన్స్ వచ్చాయి. మీరందరూ ఆల్రెడీ అప్లై చేసి ఉంటారు. మరి ఈ టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, వాటిల్లో ఇంగ్లీష్కి సంబంధించి సిలబస్ ఎలా ఉంటుంది, సో ఈ విషయాల్ని క్లియర్గా ఈరోజు వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ఎవరైతే వీటికి ప్రిపేర్ అవుతున్నారో, మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో వీటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. టెట్ 1Aకి సంబంధించి, 2Aకి సంబంధించి, డిఎస్సి ఎస్జిటికి సంబంధించి, ఎస్ఎస్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయో క్లియర్గా తెలుసుకోండి. ముందుగా మనము టెట్కి సంబంధించినటువంటి ప్యాటర్న్స్ చూద్దాం. ఈ టెట్లో 1A 1B, 2A 2B అనేటువంటివి ఉంటాయి. 1A అంటే ఎస్జిటికి సంబంధించిందండి. 1B అంటే స్పెషల్ పోస్టులు, అయితే అవి లేవు కాబట్టి వాటి గురించి నేను చెప్పట్లేదు. 2A అంటే స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించిందండి. అయితే 2B స్పెషల్ పోస్టులు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి, సో అవి కూడా లేవు కాబట్టి ఇక్కడ 2A స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి నేను చెప్పబోతున్నాను ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఓవరాల్గా టెట్కి సంబంధించి ఎస్జిటి రాసేటువంటి వాళ్ళు 1A రాస్తారు, స్కూల్ అసిస్టెంట్ రాసేటువంటి వాళ్ళు 2A ఎగ్జామ్స్ అనేటువంటివి రాస్తారు టెట్లో. మరి వీటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. మీరు టెట్ రాస్తుంటే అవి ఎస్జిటిస్కైనా స్కూల్ అసిస్టెంట్లకైనా టెట్ అనేటువంటిది 150 మార్క్స్కి ఉంటుందండి. గుర్తుంచుకోండి, 150 మార్క్స్. మీరు ఎస్జిటికి సంబంధించి 1A రాసిన, స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి 2A రాసిన, మీరు ఓవరాల్గా 150 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తారు. 150 క్వశ్చన్స్ వస్తాయి, 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. దట్ అవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే 4 ఆప్షన్స్ అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు ముందుగా ఎస్జిటి పోస్టులకు రాసేటువంటి ఆస్పిరెంట్స్ రాసేటువంటి 1A ఎగ్జామ్కు సంబంధించి ప్యాటర్న్ అనేటువంటిది ఒకసారి గమనిద్దాం. సో మీకు చెప్పాను నేను 150 మార్క్స్కి మీరు రాస్తారని. ఆ 150ని స్ప్లిట్ చేశాడు, సబ్జెక్ట్ వైజ్గా స్ప్లిట్ చేశాడు. దీంట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీకి 30 మార్క్స్ ఉంటాయండి, అంటే 30 క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి ఈ టాపిక్కి సంబంధించి. నెక్స్ట్ తెలుగు ఉందండి, తెలుగుకు సంబంధించి 30 బిట్స్ వస్తాయి, ఇంగ్లీష్కి సంబంధించి 30 వస్తాయి, మ్యాథ్స్కి సంబంధించి 30 వస్తాయి, సైన్స్కి సంబంధించి 15, సోషల్కి సంబంధించి 15. అంటే మీరు ఎస్జిటి రాస్తున్నారు కదా, సో అన్ని సబ్జెక్టులు మీరు కవర్ చేయాల్సిందే, అన్నిటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాల్సిందే. సో ఉన్నటువంటి 150 మార్క్స్లో 5 సబ్జెక్టులుగా స్ప్లిట్ అయిపోయినాయి. చైల్డ్ డెవలప్మెంట్ పెడగోజీకి 30, తెలుగుకి 30, ఇంగ్లీష్కి 30, మ్యాథ్స్కి 30, సైన్స్ సోషల్కి సంబంధించి 30, సైన్స్కి 15, సోషల్కి 15. అయితే వీటిలలో కూడా ఇది వదిలిపెట్టండి, తెలుగు చూడండి. ఈ తెలుగులో ఈ 30 మార్క్స్లో జనరల్ తెలుగుకు 24 మార్క్స్ ఉంటాయండి. తెలుగుకు సంబంధించి ఏదైనా కంటెంట్ అనేటువంటిది కొన్ని మార్క్స్ తీసుకుంటుంది, నెక్స్ట్ మెథడాలజీ అనేటువంటిది కొన్ని మార్క్స్ తీసుకుంటుంది. ప్రతి చోట అవి స్ప్లిట్ అవుతూ ఉంటాయి, మీరు గమనించండి. సో ఈ తెలుగులో జనరల్ తెలుగు 24 మార్క్స్ రాస్తారు, తెలుగు మెథడ్స్ 6 మార్క్స్ రాస్తారు, ఓవరాల్గా 30. ఇంగ్లీష్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ 24 మార్క్స్ రాస్తారు, మెథడ్స్ 6 మార్క్స్ రాస్తారు. ఇక్కడ పెట్టాను చూడండి. మ్యాథ్స్కి సంబంధించి జనరల్ మ్యాథ్స్ 24 మార్క్స్కి, మెథడ్స్ 6 మార్క్స్కి 30. సైన్స్కి సంబంధించి జనరల్ సైన్స్ 12 మార్క్స్, మెథడ్స్ 3 మార్క్స్. అంటే ఇందాక నేను ఇక్కడ యాక్చువల్ 24, 6 రాశాను, అంటే ఓవరాల్ కలిపి రాశాను, బట్ మనం ఇక్కడ స్ప్లిట్ చేసాం కాబట్టి సైన్స్కి సంబంధించి కంటెంట్ 12 అండి, నెక్స్ట్ మెథడ్స్ 3 మార్క్స్. సోషల్కి సంబంధించి కంటెంట్ 12, మెథడ్స్ 3 మార్క్స్. సో ఇవన్నీ కూడా మీరు కౌంట్ చేసుకుంటే ఓవరాల్గా 150 మార్క్స్కి సంబంధించినటువంటి ఎగ్జాము ఎస్జిటికి సంబంధించి టెట్ 1A ప్యాటర్న్ అనేటువంటిది ఇలా ఉంటుంది. సో ఈ 150లో ఈ 30, తెలుగు 30, ఇంగ్లీష్ 30, మ్యాథ్స్ 30, సైన్స్ సోషల్ కంబైన్డ్గా 30 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ అనేటువంటిది ఇది. నెక్స్ట్ ఎస్ఎస్కి చూద్దాం. అంటే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి వీటికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇది కూడా 150 మార్క్స్ కనే మీకు చెప్పాను. దీంట్లో చైల్డ్ డెవలప్మెంట్ పెడగోజీకి 30 మార్క్స్. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఆ సేమ్ టాపిక్ తీసుకున్నాడు 30 మార్క్స్కి. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 అండి. సో ఇక్కడ మెయిన్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ అనేటువంటిది ఇక్కడ మనం తీసుకుంటాం. దాంట్లో తెలుగు ఉండొచ్చు, ఉర్దూ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, దానికి సంబంధించి 30 మార్క్స్ అనేటువంటివి ఉన్నాయి. నెక్స్ట్ లాంగ్వేజ్ 2 అండి, ఇది ఇంగ్లీష్కి సంబంధించి 30 మార్క్స్ అనేటువంటివి ఉన్నాయి. సో చైల్డ్ డెవలప్మెంట్ పెడగోజీకి 30, ఇది ఒక 30, ఇంగ్లీష్ ఒక 30, ఓవరాల్గా 90. ఇంకా 60 మార్క్స్ ఉన్నాయి కదా. ఈ 60 మార్క్స్కి జాగ్రత్తగా మీరు గమనించాలి. మీరు కనుక స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ రాసిన, సైన్స్ రాసిన, మ్యాథ్స్ సైన్స్ కలిపి కంబైన్డ్గా మీరు 60 మార్క్స్కి రాస్తారండి.
సో అక్కడ కూడా నేను పెట్టాను 60 మార్క్స్. స్కూల్ అసిస్టెంట్లు రాసేటువంటి వాళ్ళు మీరు మ్యాథ్స్ రాసినా సైన్స్ రాసినా 60 మార్క్స్ రాస్తారు. అయితే ఈ 60లో 48 ఏమో కంటెంట్ అండి, 12 ఏమో మెథడ్స్. గుర్తుంచుకోవాలి, మీరు రాసేటువంటి మీ యొక్క సబ్జెక్ట్ అనేటువంటిది, మీరు మ్యాథ్స్ రాస్తున్న స్కూల్ అసిస్టెంట్ అయితే మీరు మ్యాథ్స్ సైన్స్ కలిపి 60 మార్కులకు రాస్తారు స్పెషల్గా ఈ 3 పోంగా. దాంట్లో 48 కంటెంట్, 12 మెథడ్స్. సరే మీరు మ్యాథ్స్ సైన్స్ రాయట్లేదండి, సోషల్ రాస్తున్నారు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎగ్జామ్ రాస్తున్నారు. మరి దానికి సంబంధించి టెట్లో మీరు 60 మార్క్స్కి సంబంధించి సోషల్ సబ్జెక్ట్ అనేటువంటిది రాయాలి. ఆ 60లో 48 కంటెంట్, మెథడ్స్ 12. సో అన్నిటికీ అంతే, 48 కంటెంట్, మెథడ్స్ 12. నెక్స్ట్ మీరు లాంగ్వేజెస్ రాస్తున్నారండి, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు రాస్తున్నారు. మరి మీరు అలా రాస్తే అక్కడ కూడా ఆ లాంగ్వేజ్కి సంబంధించి 60 మార్క్స్కి రాస్తారు. దాంట్లో 48 కంటెంట్, 12 మెథడ్స్. సో ఈ విధంగా గుర్తుంచుకోండి మీరు. అంటే చైల్డ్ డెవలప్మెంట్ పెడగోజికి 30, లాంగ్వేజ్ 1 30, మోస్ట్లీ తెలుగు ఉంటుంది మీది, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ కంపల్సరీగా రాయాలి 90, రిమైనింగ్ 60 మార్క్స్ అనేటువంటివి మ్యాథ్స్ సైన్స్ కనుక రాస్తుంటే వాటికి సంబంధించి కంబైన్డ్గా 60 మార్క్స్ రాస్తారు. సోషల్కి రాస్తుంటే సోషల్ 60 మార్క్స్ రాస్తారు. ఇంగ్లీష్ రాస్తుంటే లేదా తెలుగు రాస్తుంటే ఏవైతే లాంగ్వేజెస్ రాస్తే వాటికి సంబంధించి 60 మార్క్స్కి రాస్తారు. ఆ 60లో 48 ఏమో కంటెంట్, 12 ఏమో మెథడ్స్. సో ఓవరాల్గా 150. సో ఈ విధంగా మీరు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి వీటికి సంబంధించినటువంటి టెట్ ఎగ్జామ్కి 150 మార్క్స్కి రాస్తారు. మీరు కనుక పీడీ పోస్టులు కనుక రాస్తుంటే అసలు మీకు టెట్టే లేదండి సార్, డైరెక్ట్గా డిఎస్సి డైరెక్ట్ అటాక్ అనమాట. దాదాపు 90 మార్క్స్కి సంబంధించి మీ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కంటెంట్, మెథడ్స్ కవర్ చేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఎస్జిటిస్ కానీ స్కూల్ అసిస్టెంట్స్ కానీ డిఎస్సికి 80 మార్క్స్ రాస్తే ఈ పీడీ పోస్టులు రాసేటువంటి వాళ్ళు, అంటే పీఈటీ పోస్టులు, పీడీ పోస్టులు రాసేటువంటి వాళ్ళు 100 మార్క్స్కి మీరు డిఎస్సి ఎగ్జామ్ అనేటువంటిది రాస్తారు. ఓకేనా? సరే, టెట్ అనేటువంటిది మీకు అర్థమైంది. నెక్స్ట్ డిఎస్సికి వద్దాం. డిఎస్సిలో ఎస్జిటి పోస్టులు రాస్తారు, స్కూల్ అసిస్టెంట్లు రాస్తారు. అయితే మీరు టెట్ ఎందుకు రాస్తారండి? దీనిలో మీకు వెయిటేజ్ అనేటువంటిది వస్తుంది డిఎస్సిలో. ఈ ఎస్జిటి పోస్టులకు సంబంధించిన 1A కానీ 2A కానీ వీటి యొక్క వెయిటేజ్ అనేటువంటిది 20%. మీ అందరికి తెలిసిందే, రాసే వాళ్ళందరికీ తెలుసు. ఈ 20% అంటే 20 మార్క్స్కి వీటిని క్యాల్కులేట్ చేస్తారు. ఆ రిమైనింగ్ 80 మార్క్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించినటువంటి డిఎస్సి పోస్టులు అనేటువంటివి మీరు రాస్తారు. మరి ఎస్జిటికి రాసేటువంటి ఈ 80 మార్క్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ అండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండి, మీరు 8 మార్క్స్కి రాస్తారండి. ఎస్జిటికి చెప్తున్నాను నేను, ఎస్జిటి డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి 8 మార్క్స్ ఉంటాయి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది 4 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది, 8 to 4 12. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి ఒక 8 మార్క్స్ ఉంటాయి. సో 8 4 8 అంటే 20 మార్క్స్ కవర్ అయిపోయాయి. నెక్స్ట్ రిమైనింగ్ 60 మార్క్స్ అనేటువంటిది అగైన్ ఎస్జిటి కాబట్టి అన్ని సబ్జెక్టులు మీరు కవర్ చేసుకోవాలి. సో ఈ 60 మార్క్స్ని 5 సబ్జెక్ట్స్ డివైడ్ చేసుకున్నాయి. వాటిలో తెలుగుకు సంబంధించి 12 మార్క్స్, ఇంగ్లీష్కు సంబంధించి 12, మ్యాథ్స్ 12, సైన్స్ 12, సోషల్ 12. ఓవరాల్గా 12 5 60. సో ఈ 60 మార్క్స్ 5 సబ్జెక్టులు స్ప్లిట్ చేస్తే ఒక్కొక్క సబ్జెక్ట్కి 12 మార్క్స్ వస్తాయి. అగైన్ ఈ 12లో మెథడ్స్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది. చూడండి, తెలుగులో కంటెంట్ 8, మెథడ్స్ 4. ఇంగ్లీష్లో ఉన్నటువంటి 12లో కంటెంట్ 8, మెథడ్స్ 4. మ్యాథ్స్లో కంటెంట్ 8, మెథడ్స్ 4. సైన్స్లో కంటెంట్ 8, మెథడ్స్ 4. సోషల్లో కూడా కంటెంట్ 8, మెథడ్స్ 4. అంటే ఈ 3 సబ్జెక్ట్స్ పోగా మిగిలినటువంటి 60 మార్కులకు సంబంధించి ఈ 5 సబ్జెక్ట్స్ మీరు చదవాలి. వాటిలో కంటెంట్ 8 మార్క్స్ ఉంటుంది, మెథడ్స్ 4 మార్క్స్ ఉంటుంది ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించి. సో ఓవరాల్గా 80 మార్క్స్ అనేటువంటివి కవర్ అయ్యాయి. నెక్స్ట్ మీరు స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ రాస్తే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మీరు కూడా ఇక్కడ 80 మార్కులకి ఎగ్జామ్ రాస్తారు. ఎందుకంటే టెట్ యొక్క వెయిటేజ్ అనేటువంటిది ఇక్కడ 2Aలో మనకు తీస్తారు 20%. రిమైనింగ్ 80 మార్క్స్కి సంబంధించి మీరు జీకే కరెంట్ అఫైర్స్లో 10 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్ 8 మార్క్స్కి 10 మార్క్స్ అనేటువంటివి ఉంటాయి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్, ఎడ్యుకేషన్ సైకాలజీ 5 మార్క్స్, అంటే ఇవి 20 మార్క్స్ కవర్ అయిపోయాయి. నెక్స్ట్ రిమైనింగ్ 60 మార్క్స్ ఉంటాయి కదా, ఆ 60 మార్క్స్కి సంబంధించి ఇక్కడ స్పెషలైజేషన్ అనమాట. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాస్తుంటే మీరు 60 మార్క్స్కి తెలుగే రాస్తారు. దానిలో కంటెంట్ 40, మెథడ్స్ 20. మీరు ఇంగ్లీష్ రాస్తున్నారనుకోండి, కంటెంట్ 40, ఇంగ్లీష్ 20. ఓవరాల్గా అంటే 60 మార్క్స్ కవర్ అయ్యేటట్టు
40 మార్క్స్ కంటెంట్, 20 మార్క్స్ మెథడ్స్. పిఎస్ అదేవిధంగా 40 మార్క్స్ కంటెంట్, 20 మెథడ్స్. బయాలజికల్ సైన్స్ 40 కంటెంట్, 20 మెథడ్స్. సోషల్ 40 కంటెంట్, 20 మెథడ్స్. హిందీ కూడా 40 కంటెంట్, 20 మెథడ్స్. అంటే ఎస్జిటికి సంబంధించి ఈ మిగిలినటువంటి 60 మార్క్స్ 5 సబ్జెక్టులు పంచుకుంటే స్కూల్ అసిస్టెంట్లు మీరు ఆల్రెడీ స్పెషలైజేషన్ కాబట్టి ఆ సబ్జెక్ట్కి సంబంధించి మీరు 60 మార్క్స్ కవర్ చేసుకుంటారు. అయితే దాంట్లో 40 కంటెంట్ ఉంటుంది, 20 మెథడ్స్ ఉంటాయి. సో ఇలా మీరు 80 మార్క్స్కి ఇక్కడ ఎగ్జామ్ అనేటువంటివి రాస్తారు డిఎస్సికి సంబంధించి. సో ఇదండి వీటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఇలా ఉంటుంది. అయితే ఇప్పుడు మన సబ్జెక్ట్ దగ్గరకు వద్దాం, ఇంగ్లీష్ దగ్గరకు వద్దాం. మరి ఇంగ్లీష్కి సంబంధించి 1Aలో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, టెట్కి సంబంధించి 2Aలో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, డిఎస్సిలో ఎస్జిటికి సంబంధించి ఇంగ్లీష్కి ఉన్నటువంటి సిలబస్ ఏంటి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లో ఇంగ్లీష్కి సంబంధించి ఉన్నటువంటి సిలబస్ ఏంటి అనేటువంటి విషయాన్ని మనము క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ నేను కనపడట్లేదు మీకు, ఎందుకంటే ఈ పేపర్ అనేటువంటిది మీకు డిస్ప్లే చేస్తూ ఉన్నాను, నేను చెప్తా ఉంటాను, మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో టెట్ పేపర్ 1A అంటే ఎస్జిటిస్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్లో సిలబస్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చూద్దాం. మీకు చెప్పాను నేను ఆల్రెడీ, ఒకసారి మీరు నోట్ చేసుకుని ఉంటారు. ఇంగ్లీష్కి సంబంధించి ఓవరాల్గా 30 మార్క్స్ అనేటువంటివి మీరు అటెంప్ట్ చేస్తారండి. ఆ 30లో జనరల్ ఇంగ్లీష్ అనేటువంటివి 24 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ మెథడ్స్ అనేటువంటివి 6 మార్క్స్ ఉంటాయి. ఓకేనా? మరి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి మీరు ఏ టాపిక్స్ అనేటువంటివి ప్రిపేర్ కావాలి అనేటువంటి విషయాన్ని ఒకసారి జాగ్రత్త చూడండి. సో ఇందులో 1 by 1 ఉన్నాయి, మీరు ఒకసారి నోట్ చేసుకోండి, ఆల్రెడీ మీ దగ్గర ఉంటే ఒకసారి చూసుకోండి. సో సినోనిమ్స్, యాంటోనిమ్స్ అనేటువంటి వీటికి సంబంధించి మనం ప్రిపేర్ కావాలి. హోమోఫోన్స్, హోమోనిమ్స్, స్పెల్లింగ్స్ కూడా మనం జాగ్రత్త చూసుకోవాలండి. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్, నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, నెక్స్ట్ వర్డ్ ఫార్మేషన్, సఫిక్సెస్, ప్రిఫిక్సెస్, కాంపౌండ్ వర్డ్స్, అడ్జెక్టివ్స్ అవన్నీ కూడా చూసుకోవాలి. నౌన్ టు అడ్జెక్టివ్స్ అనేటువంటిది ఇచ్చాడు. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్ని చూసుకోవాలండి. నెక్స్ట్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేటువంటివి చూసుకోవాలి. ఎనాగ్రామ్స్ అనేటువంటివి కూడా ఉంటాయి, వాటికి ఐడెంటిఫికేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్ అండి. సో హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి, ఆ హెల్పింగ్ వర్బ్స్ ఎట్లా యూజ్ చేస్తాం అనేటువంటి చూసుకోవాలి. వాటి యొక్క కాంట్రాక్షన్స్ కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ మోడల్ ఆక్సిలరీస్ అంటే మోడల్ వర్బ్స్ అనేటువంటి వాటి యొక్క యూసేజ్ తెలుసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ వర్బ్స్, ఆర్డినరీ వర్బ్స్, వీటి యొక్క ఫంక్షన్స్, వాటి యొక్క మీనింగ్స్ అనేటువంటివి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్స్, ఏ అండ్ ది అనేటువంటి ఆర్టికల్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ అండి. సో ప్రిపోజిషన్స్ సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫో మన దగ్గర ఉండాలి, ఎందుకంటే ఇవి డిఎస్సి కూడా వస్తాయి. నెక్స్ట్ క్లాజెస్ అండి. నెక్స్ట్ మెయిన్ క్లాజ్ అంటే ఏంటి, సబార్డినేట్ క్లాజెస్ అంటే ఏంటి, ఇఫ్ క్లాజెస్, రిలేటివ్ క్లాజెస్. సో క్లాజెస్కి సంబంధించినటువంటి ఫుల్ నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. నెక్స్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ అంటే బేసిక్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్, సెంటెన్సెస్ ఎన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి అనేటువంటివి. నెక్స్ట్ లాంగ్వేజ్ ఫంక్షన్స్ అనేటువంటివి ఉంటాయండి, సో వాటిని తెలుసుకోవాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, సో సెంటెన్సెస్ ఎన్ని టైప్స్ ఉంటాయి అనేటువంటివి. నెక్స్ట్ స్పీచ్ అనేటువంటిది ఉండాలి. టెన్సెస్ మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ అగ్రిమెంట్ అనమాట, సబ్జెక్టివ్ వర్బ్ అగ్రిమెంట్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వర్డ్ ఆర్డర్ ఇన్ ఫ్రేజెస్ ఆర్ ఇన్ ఏ సెంటెన్స్, సెంటెన్స్లో వర్డ్ ఆర్డర్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనకు రెడీగా ఉండాలి. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ముందే చెప్పాను. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫో మన దగ్గర ఉండాలి. నెక్స్ట్ లింకర్స్ అనేటువంటివి, సో టెక్స్ట్ బుక్స్లలో కొన్ని యూనిట్స్లో ఉన్నాయండి లింకర్స్ అనేటువంటి, సో వాటిని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్, సో వాటి గురించి మనకు తెలియాలి. నెక్స్ట్ కామన్ ఎర్రర్స్, ఇంగ్లీష్లో గ్రామటికల్ ఎర్రర్స్, వాటి గురించి మనకు తెలియాలి. నెక్స్ట్ పంక్చువేషన్ అండ్ క్యాపిటలైజేషన్ అంటే పంక్చువేషన్ మార్క్స్ అనేటువంటి మనం తెలుసుకోవాలి. కామాస్, క్యాప్స్, ఫుల్ స్టాప్స్, క్వశ్చన్ మార్క్స్, ఎక్స్క్లమేషన్ మార్క్స్, వాటిని ఎట్లా యూజ్ చేయాలి, వేడి తర్వాత యూజ్ చేయాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ అంటే లెటర్ రైటింగ్ ఇచ్చారు, డైరీ రైటింగ్, డిస్క్రిప్షన్, నోటీస్, డైలాగ్ రైటింగ్, బయోగ్రాఫికల్ స్కెచ్, ఇన్విటేషన్, ఈమెయిల్, స్పీచ్, షార్ట్ పోయం, సో వీటికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ డిక్షనరీ స్కిల్స్ అంటే డిక్షనరీని ఎలా చూడాలి అనేటువంటిది కూడా మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ ప్రోజ్, రీడింగ్ కాంప్రహెన్షన్స్ అనేటువంటి ఖచ్చితంగా వస్తాయి, సో వాటికి సంబంధించిన నాలెడ్జ్ మనకు ఉండాలి. సో ఇది జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 24 మార్క్స్కి నేను చెప్పాను. నెక్స్ట్ మెథడ్స్ కూడా ఉన్నాయి కదండి 6 మార్క్స్కి. ఆ మెథడ్స్లో ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనేటువంటిది మనకు తెలిసి ఉండాలి. టీచింగ్ ఇంగ్లీష్ యొక్క ఆబ్జెక్టివ్స్ మనకు తెలిసి ఉండాలి. డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ అనేటువంటి మనకు ఐడియా ఉండాలి. అప్రోచెస్ మనకు తెలియాలి. మెథడ్స్, టెక్నిక్స్ అంటే టీచింగ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఈ అప్రోచెస్, మెథడ్స్ మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. నెక్స్ట్ టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్, వొకాబులరీ, గ్రామర్, సో ఆల్రెడీ ఈ జనరల్ ఇంగ్లీష్లో కూడా కవర్ అయిపోయాయి ఇవి. నెక్స్ట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఆఫ్ ఇన్ ఇంగ్లీష్ అంటే
టీఎల్ఎంకి సంబంధించి మనకు ఐడియా అనేటువంటి ఉండాలి. నెక్స్ట్ లెసన్ ప్లాన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తే వాటికి సంబంధించి మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ 8th వన్ కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్ ఇంపార్టెన్స్ అండ్ నీడ్. సో టెక్స్ట్ బుక్స్ యొక్క కరికులం అనేటువంటిది మనకు తెలిసి ఉండాలి. ఇవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎట్లా ఇవాల్యుయేట్ అయింది అనేటువంటి విషయం మనకు తెలిసి ఉండాలి. సో ఇది టెట్ పేపర్ 1A ఎస్జిటిస్కి సంబంధించి ఇంగ్లీష్లో ఉన్నటువంటి 30 మార్క్స్లో ఈ టాపిక్స్ ఇంగ్లీష్కు అంటే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 24 మార్క్స్ సంబంధించినటువంటి ఈ టాపిక్స్ ఇవి. నెక్స్ట్ మెథడ్స్కి సంబంధించి 6 మార్క్స్ సంబంధించినటువంటి టాపిక్స్ ఇవి మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అండి టెట్ పేపర్ 2A స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మీరు టెట్ ఎగ్జామ్ రాస్తుంటే పేపర్ 2Aలో ఇంగ్లీష్కి సంబంధించి మీరు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అయితే ఇక్కడ దాదాపు మీరు 90 మార్క్స్కి అటెంప్ట్ చేస్తారండి. ఎందుకంటే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఉంటుంది 30 మార్క్స్కి. దాంతోపాటు స్పెషలైజేషన్ అనమాట మీరు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కాబట్టి అక్కడ అగైన్ మళ్ళీ 60 మార్క్స్కి అనేటువంటిది రాస్తారు. సో లాంగ్వేజ్ 2 సంబంధించి ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి మనం ప్రిపేర్ కావాల్సినటువంటి టాపిక్స్ అనేటువంటివి నేను డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ కూడా ఇచ్చాడు. సో టాపిక్స్ అంటే వొకాబులరీకి సంబంధించి, గ్రామర్కి సంబంధించి, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, డిస్కోర్సెస్, డిక్షనరీ స్కిల్స్, రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఇవన్నీ కూడా 30 మార్క్స్కి సంబంధించినవి. నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. మీరు ఒక టాపిక్కి సంబంధించి హోలిస్టిక్ నాలెడ్జ్ కనుక పొందితే సో ఆబ్వియస్గా అవి అన్నిటికీ యూజ్ అవుతాయండి. ఓకేనా? సో ఇక్కడ అగైన్ సేమ్ టాపిక్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. సినోనిమ్స్, యాంటోనిమ్స్ అంటే ఇక్కడ లెవెల్ అనేటువంటిది కొంచెం పెరిగిద్ది, ఆ విషయం గుర్తుంచుకోవాలి. హోమోఫోన్స్, హోమోనిమ్స్, స్పెల్లింగ్స్, ఫ్రేజల్ వర్బ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, వర్డ్ ఫార్మేషన్, ఇడియమ్స్, ఫ్రేజెస్, ఎనాగ్రామ్స్, హెల్పింగ్ వర్బ్స్, మోడల్ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, క్లాజెస్, సెంటెన్స్ స్ట్రక్చర్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, లాంగ్వేజ్ ఫంక్షన్స్, స్పీచ్, వాయిస్, టెన్సెస్, అగ్రిమెంట్, వర్డ్ ఆర్డర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, లింకర్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, ఎర్రర్స్, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్లో పంక్చువేషన్ అండ్ క్యాపిటలైజేషన్, నెక్స్ట్ డిస్కోర్సెస్, లెటర్ రైటింగ్ అవచ్చు, ఇవన్నీ చెప్పాను. ఇవన్నీ కూడా 1Aలో కూడా వచ్చాయి. సో ఇక్కడ కొంచెం వాటి యొక్క లెవెల్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, అందుకే లెవెల్ ఆఫ్ టెస్టింగ్ అనేటువంటిది పక్కన మెన్షన్ చేశాడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వీటికి సంబంధించినటువంటి క్లియర్ నాలెడ్జ్ అనేటువంటిది మనం కలిగి ఉండాలి. నెక్స్ట్ డిక్షనరీ స్కిల్స్, ఫ్రోజ్. సో ఇవి దీనికి సంబంధించి టెట్ పేపర్ 2Aలో లాంగ్వేజ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్స్. నెక్స్ట్ 60 మార్క్స్ రాస్తాం కదా, ఇప్పుడు మనం రాసేది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కాబట్టి ఇక్కడ 60 మార్క్స్కి ఇంగ్లీష్ రాస్తే దాంట్లో 48 కంటెంట్ అనేటువంటిది ఉంటుందండి. 12 మెథడ్స్ అనేటువంటివి ఉంటాయి, మీకు చెప్పాను. సో ఈ 48 కంటెంట్లో మళ్ళీ ఏమేమి వస్తాయో చూడండి. అగైన్ ఈ టాపిక్స్ అన్నీ కూడా రిపీట్ అవుతాయండి మీరు ఒకసారి గమనిస్తే. సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, అయితే ఇక్కడ హైపర్నిమ్స్, హైపోనమ్స్ కూడా వచ్చాయండి. స్పెల్లింగ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్, ప్రావర్బ్స్. అంటే ఇక్కడ ఆర్ట్గా ఉన్నటువంటి టాపిక్స్ను మళ్ళీ అడిషనల్గా మీరు చదవాల్సి ఉంటుంది. షార్ట్ ఫామ్స్, అబ్రివేషన్స్, కొలకేషన్స్ కూడా ఇచ్చాడు. ఫారెన్ ఎక్స్ప్రెషన్స్ మనకు 10th క్లాస్లో కూడా ఉన్నాయి ఇవి. హెల్పింగ్ వర్బ్స్, ఆర్డినరీ వెబ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, క్లాజెస్, లాంగ్వేజ్ ఫంక్షన్స్, క్వశ్చన్ ట్యాగ్స్ కూడా వచ్చాయండి. ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంది, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, స్పీచ్ ఉంది, వాయిస్ ఉంది, టెన్స్ ఉంది, అగ్రిమెంట్ ఇచ్చాడు, వర్డ్ ఆర్డర్ అనేటువంటిది ఉంది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ఉంది. నెక్స్ట్ వీటితో పాటు ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, లింకర్స్ ఇచ్చాడు, ఎర్రర్స్ని కూడా మీరు తెలుసుకోవాలి, పంక్చువేషన్ అండ్ క్యాపిటలైజేషన్ ఉంది, రైటింగ్ డిస్కోర్సెస్ ఉన్నాయి, డిక్షనరీ స్కిల్స్ అనేటువంటి ఇచ్చాడు, ప్రొనౌన్సియేషన్ కూడా ఉన్నాయండి ఇక్కడ. నెక్స్ట్ ఫొనెటిక్స్, స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్. సో ఫొనెటిక్స్ కూడా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి మీరు ప్రిపేర్ అవుతుంటే ఫొనెటిక్స్ కూడా మీకు తెలిసి ఉండాలండి. నెక్స్ట్ లిటరేచర్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అనేటువంటిది ఇచ్చాడు, పొయటిక్ టైప్స్, డ్రామాటిక్ టైప్స్, ఎస్సేస్, నావెల్స్, షార్ట్ స్టోరీస్. అంటే మీరు స్కూల్ అసిస్టెంట్ కనుక ప్రిపేర్ అవుతుంటే మీరు అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు వీటికి సంబంధించినటువంటి థరో నాలెడ్జ్ కలిగి ఉండాలి. నెక్స్ట్ లిటరరీ ఐటమ్స్ అనేటువంటివి ఉన్నాయండి, ఇక్కడ చాలా ఇచ్చాడు. సో వీటన్నిటిని కూడా మనము తెలుసుకొని ఉండాలి. ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఇవి కనుక వస్తే వీటన్నిటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ మీరు ఉంచుకోండి. ట్రాజడీ, కామెడీ, క్లాసిక్, నరేషను, కొరియోగ్రఫీ, సింపతి, స్టైల్, థియేటర్, ఫెమినిజము, ఫోక్లోరు, స్ట్రక్చరు. నెక్స్ట్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఉందండి, సిమిలీ, మెటాఫరు, అపాస్ట్రఫీ, పర్సనిఫికేషన్. సో ఇవన్నీ కూడా టాపిక్స్ అనేటువంటి మీరు ప్రిపేర్ కావాలి. లిటరరీ కాంప్రహెన్షన్లో లెవెల్ ఆఫ్ ఏరియా ఆఫ్ టెస్టింగ్ ఇచ్చాడు. ఇక్కడ పోయట్రీకి సంబంధించినటువంటి నాలెడ్జ్ మనకు ఉండాలి. పోయట్రీలో సొనెట్, ఎలిగి, బెలాడ్, లిరిక్స్, డ్రామాటిక్ మోనోలాగ్. సో ఇవన్నీ కూడా ఇచ్చాడండి. నెక్స్ట్ ప్రోజ్కి సంబంధించి సో డీటెయిల్డ్ స్టడీ అనేటువంటిది ఇచ్చాడు. ఆఫ్ స్టడీస్, ఫ్రాన్సిస్ బేకన్, వాట్ మేక్స్ ఎ నేషన్.
సో రాజగోపాలాచారి ఇవి ఇచ్చాడు పర్టికులర్గా. నెక్స్ట్ నావెల్స్కి సంబంధించి డీటెయిల్ స్టడీ అనేటువంటిది మీకు ఉండాలి. సో ఫిక్షన్ కావచ్చు, సెట్టింగ్ స్టైల్, నేరేషను, సో వాటికి సంబంధించినటువంటి ఐటమ్స్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ డ్రామాకి సంబంధించి డ్రామా, దానికి సంబంధించిన డైలాగ్స్, క్యారెక్టర్స్, డైలాగ్స్, సెట్టింగ్స్, స్ట్రక్చర్స్ అనేటువంటివి ఇచ్చాడు. సో ఇది వీడు ఇచ్చినటువంటి. నెక్స్ట్ షార్ట్ స్టోరీకి సంబంధించి ద బెట్, సో ఇంజన్ ట్రబుల్ అనేటువంటివి 2 ఎగ్జాంపుల్స్ అనేటువంటిది ఇచ్చాడు. సో వీటికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ కాబట్టి నాకు తెలిసి కొంచెం హార్డ్గా ఉంటాయి కొంచెం టాపిక్స్ సంబంధించి. సో ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కంప్లీట్గా టెక్స్ట్ బుక్స్ తరవుగా నేర్చుకోండి. సో అన్నీ కూడా కవర్ అయిపోతాయి, ప్రాబ్లం ఏమి ఉండదు. సో నెక్స్ట్ మెథడ్స్కి సంబంధించి 12 మార్క్స్ అనేటువంటి చెప్పాను. ఇక్కడ మెథడాలజీకి సంబంధించి ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క హిస్టరీ కానీ, నేచర్ కానీ, ఇంపార్టెన్స్ కానీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ కానీ, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్, ఇంగ్లీష్ స్ట్రక్చర్స్, వొకాబులరీ, గ్రామరు, ప్రొనౌన్సియేషన్, ఎవల్యూషన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, కరికులము, టెక్స్ట్ బుక్ లెర్నింగ్ మెటీరియల్ ఇన్ ఇంగ్లీష్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇన్ ఇంగ్లీష్, సో టీఎల్ఎంకి సంబంధించి, లెసన్ ప్లాన్లకు సంబంధించి, ప్రొనౌన్సియేషన్, ఫొనెటిక్స్, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. సో మీ ఇంగ్లీష్కి సంబంధించినంత వరకు మీ మెథడ్స్ బుక్స్ అనేటువంటిది క్లియర్ కట్గా మీరు నేర్చుకుని ఉండాలి. అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి అనమాట. ఇక్కడ లెవెల్ ఆఫ్ ఏరియా ఆఫ్ టెస్టింగ్ అనేటువంటిది ఇచ్చారు చూడండి. డీటెయిల్డ్ అండ్ డీప్ అండర్స్టాండింగ్ విత్ అప్లికేషన్ ఇన్ బ్రాడర్ సెన్స్. సో మీరు ఓవరాల్గా పూర్తిగా డెప్త్గా డీప్గా నేర్చుకోవాల్సిందే అనమాట. ఓకేనా. ఇవి టెట్కి సంబంధించి SS 2Aకి సంబంధించినటువంటి సిలబస్. నెక్స్ట్ మనం డిఎస్సి దగ్గరికి వెళ్దాం. డిఎస్సి ఎస్జిటిలో ఇంగ్లీష్కి సంబంధించి ఎన్ని మార్క్స్ ఉన్నాయండి? 12 మార్క్స్ అనేటువంటివి ఉన్నాయి కదా. ఆ 12కి సంబంధించి 8 ఏమో కంటెంట్, మెథడ్స్కి సంబంధించి 4 మార్క్స్ అనమాట. సో మీరు యాక్చువల్గా టెట్కి సంబంధించి ప్రిపేర్ అవుతే డిఎస్సి పెద్ద మ్యాటర్ కాదండి. ఇంగ్లీష్కి సంబంధించినంత వరకు టెట్లో ఆల్రెడీ మోస్ట్లీ మొత్తం వచ్చేసాయి. ఇంకా ఇక్కడేముందండి, చాలా సింపుల్ కదా. సో పోయిట్స్, ఎస్సేస్, నావలిస్ట్, డ్రామటిస్ట్ అండ్ దేర్ వర్క్స్, ఫార్మ్ ఆఫ్ లాంగ్వేజ్, స్టోరీ, ఎస్సే, లెటర్ రైటింగ్ అన్నీ వచ్చేస్తాయి మనకి. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్, సౌండ్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్. టెట్ ఎంత బాగా ప్రిపేర్ అవుతే, టెట్ నాలెడ్జ్ మీకు ఎంత ఉంటే ఇంకా డిఎస్సికి సంబంధించి పెద్ద మ్యాటరే కాదు ఇవన్నీ కూడా. అయితే టెక్స్ట్ బుక్లో ఆథర్స్, సో ఈ పోయిట్స్ వాళ్ళ గురించి కొంచెం తెలుసుకోండి. నెక్స్ట్ ఇంగ్లీష్ మెథడ్స్కి సంబంధించి ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిస్టరీ, ఇంపార్టెన్స్, ప్రిన్సిపల్స్, ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ ఫొనెటిక్స్ కొత్త సిలబస్లో ఈ పదం మిస్ అయినట్లుందంట. సో ఏదేమైనా ఫొనెటిక్స్ సంబంధించి మనకు నాలెడ్జ్ అయితే ఉండాలి, ఏమో ఇస్తే మనం చేయాలి కదండి. సో నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్, టీచింగ్ స్ట్రక్చర్స్, వొకాబులరీ, గ్రామర్ అగైన్. నెక్స్ట్ టీఎల్ఎం వచ్చింది, లెసన్ ప్లాన్ వచ్చింది, కరికులం టెక్స్ట్ బుక్స్, కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్, ఎవల్యూషన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆల్రెడీ మనకు టెట్ 1 ఇయర్లో వచ్చినటువంటి మెథడ్స్కి సంబంధించినవి ఇవేనండి. సో కాబట్టి మీరు దానికి సంబంధించి టెట్ ఎంత బాగా ప్రిపేర్ అవుతే, మళ్ళీ చెప్తున్నాను, అంత బాగా మీకు డిఎస్సికి సంబంధించి ఏ ప్రాబ్లము ఉండదు. నెక్స్ట్ డిఎస్సి 2A ఇంగ్లీష్కి సంబంధించి చూడండి. ఇక్కడ మీకు తెలిసి ఉంటుంది మొత్తం ఓవరాల్గా 60 మార్క్స్కి మనం రాస్తాం. 60లో 40 మార్క్స్ అనేటువంటిది కంటెంట్ ఉంటుందండి. ఓకేనా. 20 మార్క్స్కి సంబంధించి మనకు మెథడ్స్ అనేటువంటివి ఉంటాయి. సో కంటెంట్కి సంబంధించి అగైన్ మీకు ఇందాక చెప్పినట్టు చెప్తున్నాను, SS 2Aకి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ, ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి మీరు ఏ టాపిక్స్ అయితే ప్రిపేర్ అవుతారో టెట్లో అవే అగైన్ ఇక్కడ రిపీట్ అవుతాయి డిఎస్సిలో కూడా. మీరు ఒక్కసారి గమనించండి, సేమ్ అవే ఉన్నాయి చూడండి, మొత్తం సేమ్ అవే ఉన్నాయండి. మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ అనేటువంటిది ఒకటి ఎక్స్ట్రా ఇచ్చినట్టున్నాడు. ఈ లింకర్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, పంక్చువేషన్స్ అండ్ క్యాపిటలైజేషన్, రైటింగ్ డిస్కోర్సెస్, డిక్షనరీ స్కిల్స్, లిటరేచర్, లిటరరీ ఐటమ్స్, సో సేమ్ అవే ఉన్నాయండి. పోయట్రీ, ప్రోజ్, నావెల్స్, డ్రామా, షార్ట్ స్టోరీస్. సో కంప్లీట్గా టెట్ సిలబస్ దాదాపు దిగిపోయింది అనమాట స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి. ఇంగ్లీష్ రాసేటువంటి వాళ్ళు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ మెథడ్స్కి సంబంధించి అగైన్ అక్కడ వచ్చినటువంటి టాపిక్స్ వస్తాయి. ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, అప్రోచెస్, మెథడ్స్, టీఎల్ఎం ఉంటుంది, లెసన్ ప్లానింగ్ ఉంటుంది, కరికులం ఆఫ్ టెక్స్ట్ బుక్, ఎవల్యూషన్ ఉంటుంది, గ్రామరు, వొకాబులరీ, నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్, ఫొనెటిక్స్ అనేటువంటివి నేను చెప్పాను, అవన్నీ కూడా తెలిసి ఉండాలి. సో ఓవరాల్గా టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ దాదాపు ఈక్వల్గా ఉంటుంది. సో ఓవరాల్గా ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలండి. వీటన్నిటిని నోట్ చేసి పెట్టుకోండి. 1 by 1 టాపిక్స్ అనేటువంటివి రెడీ చేసి పెట్టుకోండి. మీ బుక్స్ కావచ్చు, నా యూట్యూబ్ వీడియోస్ కావచ్చు, వాటిల్లో తెలియనటువంటి విషయాన్ని తెలుసుకోండి. టాపిక్స్ అన్ని కవర్ అయ్యేలాగా చూసుకోండి. టెట్ ఎగ్జామ్ కానీ డిఎస్సి కానీ బాగా రాయండి. మంచిగా జాబ్ తెచ్చుకొని లైఫ్లో సెటిల్ కండి.
ఓకేనా అండి. సో ఇదండి ఈరోజుకి నా వీడియో. మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.